మిత్రులారా, మీరు ఈ వీడియోకి వచ్చారంటే అది ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. అది ఏదో సంయోగం కాదు. మీరు ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్నారంటే అది దైవిక యోజన, యూనివర్స్ యోజన. దేవుడే మిమ్మల్ని ఈ వీడియో వరకు తీసుకువచ్చాడు. ఎందుకంటే ఆయన మీకు ఏదో ప్రత్యేకమైనది చెప్పాలనుకుంటున్నాడు. మీ జీవితంలో ముందు ఏమి జరగబోతోందో దాని సూచన మీకు చేరిపోయింది. మీరు ఈ సమయంలో ఏమి అనుభూతి చెందుతున్నారో, మీ జీవితంలో వస్తున్న మార్పులు ఏవైనా అవి వృధా కావు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా వినండి, చివరి వరకు వినండి. దేవుడు ఎల్లప్పుడూ తన సృష్టితో సంభాషిస్తాడు, కానీ ఆయన నేరుగా వచ్చి మీ చెవిలో చెప్పడు. ఆయన తన సూచనల ద్వారా, ఘటనల ద్వారా, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మరి ఈరోజు అదే డివైన్ ఎనర్జీ మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది. అంటే ముందు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. మీరు ఆలోచిస్తున్నారేమో, యూనివర్స్ నాతో ఎందుకు మాట్లాడుతుంది? నేనంత ప్రత్యేకమైన వాడినా? కానీ అదే రహస్యం. ఆయన తన ప్రతి బిడ్డను ప్రేమిస్తాడు. అతను తనను తాను ఎంత చిన్నవాడిగా భావించినా, కానీ దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ అమూల్యమైనది. మరి ఏదైనా ఆత్మ సమయం వచ్చినప్పుడు దాన్ని సరైన దిశలో చూపించడానికి స్వయంగా బ్రహ్మాండం సూచనలు పంపుతుంది. బహుశా మీరు ఇప్పుడు జీవితంలో ఏదో గందరగోళం నుండి పాస్ అవుతున్నారేమో. బహుశా మీరు మీ హృదయంలో ఒక ప్రార్థన చేశారేమో. లేదా మీరు నిరంతరం ఆలోచిస్తున్నారేమో, ముందు ఏమి జరుగుతుంది అని. మరి అప్పుడే మీకు ఈ సందేశం వచ్చింది. దేవుడు మీతో చెప్పాలనుకుంటున్నాడు, మీరు నడుస్తున్న మార్గం అది ఎంత కష్టంగా కనిపించినా, కానీ దాని ప్రతి అడుగు మీ జీవితపు పెద్ద చిత్రాన్ని పూర్తి చేయడానికి అవసరం. రాబోయే కాలంలో మీరు ఎదుర్కొనే మార్పులు అవి మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. తరచుగా మనిషి ఆలోచిస్తాడు, తన జీవితంలో వచ్చే కష్టాలు శిక్ష అని. కానీ దేవుడు మీకు ఇది అర్థం చెయ్యాలనుకుంటున్నాడు. ఈ కష్టాలు మీ లోపల దాగిన శక్తిని బయటకు తీసుకురావడానికి. మీరు ఎంత దుఃఖం భరించారు, ఎన్ని సవాళ్లు చూశారు, అవన్నీ రాబోయే సుఖం మరియు విజయానికి మార్గం సృష్టిస్తున్నాయి. దేవుడు మీతో ఇది కూడా చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు మీ భయాలు, మీ సందేహాలు, మీ పరిమితులు వదిలేయండి. ఎందుకంటే ఆయన మీకొక కొత్త ప్రారంభం ఇవ్వబోతున్నాడు. మీకు అలాంటి అవకాశాలు వస్తాయి, మీరు ఆలోచించనివి. ఈ వీడియో మీకు కేవలం మాటలు కాదు, ఇది డివైన్ సందేశం. ఈ సమయంలో దేవుడు మీకు ఈ విశ్వాసం కలిగించాలనుకుంటున్నాడు. మీ రాబోయే కాలం మీ గతకాలం కంటే చాలా ప్రకాశవంతమైనది. బహుశా మీరు చాలా కాలం నుండి ఓపిక పట్టారేమో. కొన్నిసార్లు మీరు బ్రేక్ అయ్యారు, కొన్నిసార్లు మీరు ఓటమి అనుకున్నారు. కానీ దేవుడు మీ ప్రతి ప్రార్థన వింటున్నాడు. మరి ఇప్పుడు ఆయన మీకు చెప్పాలనుకుంటున్నాడు, ఇంటర్ ఎండ్ అవుతోంది. మీ జీవితంలో ఇప్పుడు అలాంటి మార్పు వస్తుంది, అది మీ దిశ, మీ ఆలోచన, మీ భాగ్యం అన్నీ మార్చేస్తుంది. దేవుడు మీకోసం ఏదో అలా రాశాడు, అది మీ ఊహకు మించినది. ఈ బ్రహ్మాండంలో అత్యంత అద్భుతమైన విషయమేమిటంటే, మనిషి ఓటమి అనుకునే సమయంలోనే దేవుడు అతనికి మార్గాలు తెరుస్తాడు. మరి అదే ఇప్పుడు మీతో జరగబోతోంది. మీ జీవితపు కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మీరు ఇప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీరు అనుకుంటున్నా అన్నీ అయిపోయాయి అని. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఎల్లప్పుడూ చివరి మాట చెబుతాడు. మరి ఆయన ఈ సందేశం మీకు చెబుతోంది, కథ ఇంకా ముగియలేదు, అసలైన ప్రారంభం ఇప్పుడు జరగబోతోంది. కాబట్టి శ్రద్ధగా వినండి. దేవుడు మీరు విశ్వాసం కలిగి ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే రాబోయే కాలంలో మీకు అలాంటి వ్యక్తులు లభిస్తారు, అలాంటి అవకాశాలు వస్తాయి, అలాంటి అద్భుతాలు జరుగుతాయి. అవి మీకు నమ్మకం కలిగిస్తాయి, దేవుడు నిజంగా మీతో ఉన్నాడు అని. మీరు కోల్పోయిన మార్గం ఏదైనా అది మళ్లీ మీ ముందు తెరుచుకుంటుంది. మీరు కోల్పోయిన వస్తువు ఏదైనా అంతకంటే మంచిది మీకు వస్తుంది. మరి మీరు చేసిన ప్రతి ప్రార్థన వినబడింది. దేవుని మీతో ఈ వాగ్దానం, ఇప్పుడు మీ జీవితంలో అన్నీ వస్తాయి, మీరు ఆలోచించనివి. మీరు ఈ సమయంలో ఎదుర్కొంటున్న పరిస్థితి అది మీకు గందరగోళంగా కనిపించేమో. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది, ఎంతో అన్నీ ఆగిపోయినట్టు, ఏమీ మీ అంచనాల ప్రకారం జరగడం లేదు. కానీ దేవుడు అదే చెప్పాలనుకుంటున్నాడు. ఈ ఆటుపోటు వాస్తవంగా మీ ఆత్మను సిద్ధం చేసే సమయం. మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ముందు దేవుడు మీ ఆలోచన, మీ ఓపిక, మీ విశ్వాసం బలపరచాలనుకుంటాడు. బ్రహ్మాండంలోని ప్రతి ఎనర్జీ, ప్రతి శక్తి మిమ్మల్ని ఈ కొత్త మార్గం వైపు నెట్టుతోంది. మరి దేవుడు మీతో స్పష్టంగా చెప్తున్నాడు, ఇక చింత చేయకండి. ఎందుకంటే మీరు సంవత్సరాలుగా ఆశించిన వస్తువు, దాని బీజాలు మీరు నాటారు. మరి ఇప్పుడు దాని ఫలాన్ని చూసే సమయం. మీరెప్పుడైనా గమనించారా,
జీవితంలో అతిపెద్ద తుఫాను వచ్చినప్పుడల్లా దాని తర్వాత ఒక కొత్త ప్రారంభం జరిగింది. ఠీక్ అలాగే రాత్రి అత్యంత చీకటి సమయం తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు. దేవుడు మీకు అదే అర్థం చేయాలనుకుంటున్నాడు. మీ చీకటి రాత్రి ఇప్పుడు ముగియబోతోంది. మీ జీవితపు కొత్త ఉదయం ఇప్పుడు సమీపంలో ఉంది. మీరు ఆలోచిస్తున్నారేమో ఈ మార్పు ఎలా వస్తుంది అని. అయితే వినండి, ఈ మార్పు నెమ్మదిగా మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఘటనల నుండి ప్రారంభమవుతుంది. మీకలాంటి సూచనలు వస్తాయి. మీరు ముందు బహుశా అవగాహన చేయకుండా వదిలేశారేమో. ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలో వస్తాడు, అతను మీకు మార్గం తెరుస్తాడు. అకస్మాత్తుగా మీకలాంటి అవకాశాలు వస్తాయి, అవి మీ గమ్యం వైపు తీసుకువెళ్తాయి. దేవుడు మీతో చెప్తున్నాడు, ఇదంతా ప్రారంభమైనప్పుడు భయపడకండి. ఎందుకంటే ఇదంతా సంయోగం కాదు, అది ఆయన యోజన. బ్రహ్మాండంలో ఏమీ వ్యర్థం కాదు. ప్రతి సమావేశం, ప్రతి ఘటన, ప్రతి కష్టం, ప్రతి సంతోషం ఒక పెద్ద చిత్రానికి భాగం. మీ ఆత్మ ఈ సమయంలో ఒక లోతైన ప్రయాణం నుండి పాస్ అవుతోంది. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది మీరు ఒంటరిగా ఉన్నారు అని. ఎవరూ మీ మాట అర్థం చేసుకోవడం లేదు. కానీ ఈ ఒంటరితనం వాస్తవంగా మీ శుద్ధీకరణ. దేవుడు మీరు మీ అసలైన శక్తిని గుర్తించాలనుకుంటాడు. ఎందుకంటే మీరు మీ శక్తిని తెలుసుకున్నప్పుడు ఏ పరిస్థితి మిమ్మల్ని కదిలించదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా, వారిలో చాలామంది నెమ్మదిగా మీ జీవితం నుండి దూరమవుతారు. ఇది కూడా దేవుని యోజన. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు మీ జీవితం నుండి తొలగకపోతే సరైన వ్యక్తులు అందులోకి ప్రవేశించరు. మీరిప్పుడు కొన్ని సంబంధాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అలవాట్లతో బంధించబడి ఉన్నారు. మరి దేవుడు మిమ్మల్ని ఈ బంధాల నుండి విముక్తి చేయాలనుకుంటాడు. కాబట్టి ఏ సంబంధం లేదా పరిస్థితి ముగిసినప్పుడు దుఃఖపడకండి. దాన్ని ఒక సూచనగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు ఏదో కొత్తదొస్తోంది. దేవుడు చెప్తాడు, మీరు చాలా భరించారు, కానీ ఇప్పుడు ఆయన మీకు చూపిస్తాడు మీరు ఏ ముఖాం కోసం రూపొందించబడ్డారు. మీ కళ్ల నుండి పడిన ప్రతి కన్నీటి హిస్సా ఇప్పుడు ఆయన దగ్గరుంది. మరి ఇప్పుడు ఆ కన్నీళ్లను చిరునవ్వులో మార్చేస్తాడు. మీకు గుర్తుందా, మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు, కాష్ నా జీవితం మారిపోతే బాగుండు అని. మీరనుకున్నారు మీ ప్రార్థన ఎక్కడో పోయింది అని. కాని కాదు, మీ ప్రతి మాట వినబడింది. మరి ఇప్పుడు సమయం వచ్చింది, మీ ప్రార్థనలకు సమాధానం మీకు లభిస్తుంది. కొన్నిసార్లు మీకు అకస్మాత్తుగా అనిపిస్తుంది మీ మనసులో చాలా శాంతి ఉంది అని. ఎలాంటి కారణం లేకుండా మీకు సంతోషం అనుభూతి అవుతుంది. ఇది సూచన, దేవుడు మీ దగ్గరున్నాడు. ఆయన చెయ్యి మీ తలపై ఉంది. రాబోయే కాలంలో మీకు అలాంటి అవకాశాలు వస్తాయి. వాటిపై నమ్మకం కలగడం కష్టం. కానీ అలాంటి సమయంలో దాన్ని సంయోగం అనుకోకండి. ఇదంతా ఆయన కృపతో జరుగుతుంది. మరి మీరు కృతజ్ఞతాభావం చూపినప్పుడు ఈ కృప మరింత పెరుగుతుంది. మీ రాబోయే కాలం కేవలం భౌతిక వస్తువులతో నిండి ఉండదు. ఈ సమయం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కూడా మార్చేస్తుంది. మీ ఆలోచన, మీ దృక్పథం, మీ జీవన శైలి అన్నీ మారిపోతాయి. మరి ఈ మార్పు మీకు అసలైన సంతోషాన్నిస్తుంది. దేవుడు మీతో ఇది కూడా చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు సమయం వచ్చింది, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. బహుశా మీరు గతంలో కొన్ని తప్పులు చేశారేమో. బహుశా మీరు మిమ్మల్ని మీరు నిందిస్తూ ఉండేవారేమో. కానీ దేవుడు చెప్తాడు, ఆయన మిమ్మల్ని శిక్షించేవాడు కాదు, ఆయన మిమ్మల్ని సంరక్షించేవాడు. మిమ్మల్ని మీరు క్షమించుకోండి, ముందుకు సాగండి. మీ భవిష్యత్తు మీ గతం కంటే చాలా ప్రకాశవంతమైనది. ఇప్పుడు మీరు నడుస్తున్న మార్గం, అది మిమ్మల్ని మీ గమ్యం వరకు తీసుకువెళ్తుంది. అదిప్పుడు మీకు మబ్బుగా కనిపించినా, కానీ ఈ మబ్బు తాత్కాలికమైనదే. నెమ్మదిగా అన్నీ స్పష్టమవుతాయి. దేవుడు మీతో ఇది కూడా చెప్తున్నాడు, ఇప్పుడు మీరు మీ శక్తిని ఇతరుల సహాయంలో కూడా ఉపయోగించాలి. మీరు ఎవరో ఒకరి జీవితంలో కాంతి అవుతున్నప్పుడు బ్రహ్మాండం మీకు మరింత పెద్ద కాంతి పంపుతుంది. అదే ఆయన యోజన. కాబట్టి ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు మీ హృదయాన్ని తెరవండి. విశ్వాసం కలిగి ఉండండి. రాబోయే కాలంలో మీ జీవితపు ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి ఆటుపోటు కేవలం మీ విజయానికి మెట్లు. దేవుడు చెప్తాడు, ఇప్పటివరకు జరిగింది మిమ్మల్ని సిద్ధం చేయడానికి. మరి ఇప్పుడు జరగబోయేది మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. మీరనుకుంటున్నారు మీ కథ ముగిసిపోయింది అని. కానీ కాదు, మీ కథ ఇప్పుడే ప్రారంభమవుతోంది. రాబోయే కాలంలో మీరు అదే పొందుతారు, మీరు ఎప్పుడూ ప్రార్థన చేసినది. కాబట్టి దేవుని ఈ సందేశాన్ని మీ లోపలికి తీసుకోండి. మరి భరోసా కలిగి ఉండండి. రాబోయే రోజులు మీ జీవితాన్ని ఆ ఎత్తులకు తీసుకువెళ్తాయి. మీరు కేవలం స్వప్నాలు చూసినవి. మీకిప్పుడు కేవలం 2 విషయాలు చేయాలి. యూనివర్స్ తన సందేశాలను ఎప్పుడూ యూహీ పంపదు. ఈ వీడియో వరకు చేరిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే చివరి వరకు వినగలరు. ఎందుకంటే ఈ సందేశం ప్రతి ఒక్కరికి కాదు. ఈ సందేశం వారికి, ఎవరిని ఎగువవారు తమ చేతులతో ఎంపిక చేశారు. మరి ఈరోజు మీరు వారిలో ఒకరు. కాబట్టి ఈ సందేశాన్ని చివరి వరకు తప్పకుండా వినండి.
మధ్యలో వదిలేస్తే గుర్తుంచుకోండి, మీ సమాధానాలు, మీ సంగీతం మీ నుండి మళ్లీ దూరమవుతాయి. చాలా కాలం నుండి మీరొక అలాంటి దశ నుండి పాస్ అవుతున్నారు. అక్కడ అన్నీ ఆగిపోయినట్టు. జీవితం ముందుకు వెళ్లాలనుకుంటుంది, కానీ ఏదో అదృశ్య శక్తి దాన్ని ఆపుతోంది. మీరు చాలాసార్లు ఆలోచించారు, నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను, మరి నా సమయం ఎందుకు రావడం లేదు? కానీ ఆగి ఆలోచించండి. మీ నుండి ఏదైనా తీసేస్తే బహుశా అందుకే మీకు అంతకంటే పెద్దది ఇవ్వడానికి. యూనివర్స్ మీ హృదయాన్ని ఎంతగా బాధపెట్టిందో అంతగా మీ ఆత్మను చెక్కింది. ఎందుకంటే ఎత్తులకు తీసుకువెళ్లాల్సిన ఆత్మల మార్గం ఎప్పుడూ సులభం చేయబడదు. మీరు చాలా భరించారు. ప్రజలు మారిపోవడం, సొంతవారు దూరమవడం, మీ కష్టార్జితం ఫలితం రాకపోవడం, రాత్రుల నిద్రలు కోల్పోవడం, బాధ, మరి అయినో చిరునవ్వు ధైర్యం కలిగి ఉండటం. ఇది సాధారణ విషయం కాదు. సాధారణ ప్రజలు అలా చేయలేరు. అదే కారణం అందరూ ఈ సందేశాన్ని వినలేరు. అందరూ దీన్ని అర్థం చేసుకోలేరు. అందుకే ఈ సందేశం మీది. ఇప్పుడు వినండి అసలైన సూచన. యూనివర్స్ మీకొక సమయం ఇంటర్ చేయించింది, మిమ్మల్ని ఆపి ఉంచింది, మీరు సిద్ధమవడానికి. ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించబోయే వస్తువు కోసం. ఎందుకంటే రాబోయే సమయం కేవలం మార్పు మాత్రమే కాదు, ఇది గుర్తింపు సమయం. మీరు గుర్తిస్తారు ఎవరు మీది, ఎవరు కేవలం మీతో ఉన్నారు, ఎవరు మీ ఆత్మతో అనుసంధానమైనవారు, ఎవరు కేవలం సమయంతో, ఎవరు మీ మార్గంలో సహచరులు, ఎవరు మధ్యలో వదిలేస్తారు. యూనివర్స్ మీకిప్పుడు భిక్ష పెట్టి కాదు, అర్హతతో ఇచ్చే ఫలం ఇవ్వబోతోంది. ఎందుకంటే మీరు భరించినది, నేర్చుకున్నది, ఓపిక పట్టినది అది ఇనాం కంటే తక్కువ కాదు. మరి ఇప్పుడు మీ సమయం సమీపంలో ఉంది. అంత సమీపంలో మీరు దాన్ని అనుభూతి చెందుతున్నారు, కానీ సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అదే ఆ క్షణం. దీనిలో యూనివర్స్ చెప్తోంది, మరికొంచెం ఆగండి, నేను మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపను. మీరు అనుకున్నారు మీరు ఒంటరిగా నడుస్తున్నారు అని, కానీ మీరు ఒంటరి కాదు. మీతో ఎగువవారి వ్యవస్థ, ఆయన యోజన, ఆయన స్నేహం, ఆయన నిఘా ప్రతి క్షణం ఉంది. మీపై దృష్టి పెట్టబడింది. ప్రతి అడుగుపై, ప్రతి కన్నీటిపై, ప్రతి రాత్రిపై, ప్రతి బ్రోకెన్ హోప్పై, ప్రతి కొత్త ప్రారంభంపై. మిమ్మల్ని పడేసినందుకు మీరు మళ్లీ లేచి అక్కడే ఆగకుండా ఎగిరిపోవడానికి. ఇప్పుడు మీరు వినండి, మార్పు వస్తోంది. మీ ఎనర్జీ మారుతోంది, మీ ఆలోచన మారుతోంది, మీ మార్గం సాఫ్ అవుతోంది. మరి నెమ్మదిగా మీ జీవితపు గందరగోళదారులు సులభమవుతున్నాయి. ఎందుకంటే ఆత్మ థక్క అయినప్పుడు దేవుడు హస్తక్షేపం చేస్తాడు. మరి ఈ హస్తక్షేపం మీ జీవితంలో ప్రారంభమైపోయింది. ఈ వీడియో మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీ హృదయం ఇప్పుడు తెరుచుకుంటోంది, మీ ఆత్మ ఇప్పుడు సిద్ధమైంది, మీ భాగ్యం ఇప్పుడు యాక్టివ్ అవుతోంది. మరి మిమ్మల్ని ఇక ఆపలేదు. మీకిప్పుడు అది లభిస్తుంది, మీకోసం ఆగి ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో వస్తున్నది మిమ్మల్ని మార్చేస్తుంది, మిమ్మల్ని ఎత్తులకు తీసుకువెళ్తుంది, మీ గుర్తింపును కొత్త ఎత్తులకు ఇస్తుంది. మరి ఈసారి మీరు ఓడిపోవడానికి రాలేదు, మీరు గెలవడానికి వచ్చారు. మీ ఆత్మ చాలా భరించింది. కొన్నిసార్లు మీరు దాన్ని మాటల్లో చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. కానీ యూనివర్స్ అన్నీ వింటుంది. అది ప్రతి దాచిన కేక, ప్రతి రాత్రి మీరు బ్రేక్ అయి గాని మళ్లీ మిమ్మల్ని మీరు సమకూర్చుకొని నిద్రపోయారు. ప్రతి క్షణం మీరు చిరునవ్వు చూపారు, అయినా లోపల అన్నీ బ్రేక్ అయిపోయాయి. ఇది అంతా అది చూస్తోంది. గుర్తుంచుకోండి, యూనివర్స్ అలాంటి హృదయాలను ఎప్పుడూ ఖాళీగా ఉంచదు. అవి నిజమైనవి. మారిపోయినవారు, మోసం చేసేవారు, రెండు ముఖాలు కలిగినవారు వారి ఫలం తక్షణం పొందుతారు. కానీ మీలాంటి వారి ఫలం ఆలస్యంగా వస్తుంది, కానీ చాలా పెద్దది వస్తుంది. మీకు జరిగిన ఆలస్యం శిక్ష కాదు, అది సిద్ధత. ఎందుకంటే మీ హిస్సాలో వస్తున్నది అది ఏ మామూలు మనిషికి ఇవ్వబడదు. అది కేవలం ఎంపిక చేయబడిన వారికి లభిస్తుంది. మరి మీరు ఎంపిక చేయబడ్డారు. మీకు అందుకే బార్ పడేశారు. మీరు అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, సమకూర్చుకోవడానికి. మరిప్పుడు లేచినప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ముందు కొన్ని రోజుల్లో మీరు మీ జీవితంలో అలాంటి విషయాలు చూస్తారు, ముందు ఎప్పుడూ చూడనివి. కొన్ని అర్థం కావు, అకస్మాత్తుగా ఎలా జరుగుతోంది అని. కానీ గుర్తుంచుకోండి, యూనివర్స్ మీకోసం ద్వారాలు తెరవడం ప్రారంభించింది. ఈ మార్పు నెమ్మదిగా ఉండదు. ఈ మార్పు ఒక్క జర్క్లో ఉంటుంది. నిన్న వరకు జరగనిది ఇప్పుడు చాలా సహజంగా జరగడం ప్రారంభమవుతుంది. ప్రజలు తమంతట తమే మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు. అవకాశాలు తమంతట తమే మీ ముందు వస్తాయి. మీరు మూసివేసినట్టు అనుకున్న మార్గాలు అవి కొత్త రూపంలో మీకోసం తెరుచుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు సమయం మారుతోంది. మరి ఈ సమయం మీది. మరిప్పుడు ఈ సందేశం మీ ముందు వచ్చినప్పుడు ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది ఎవరో గొంతు కాదు, ఇది యూనివర్స్ సూచన. అలాంటి సూచన ప్రతి ఒక్కరికీ లభించదు. ఎందుకంటే ఈ సందేశం ప్రతి ఒక్కరికీ కాదు. అదే కారణం చాలామంది ఈ వీడియో చూసి ముందుకు వెళ్ళిపోతారు. వారు దీన్ని అర్థం చేసుకోలేరు.
వారికి ఈ మాటలు లోపలికి అనుభూతి కావు. కానీ మీరు ఆగారు. మీరు వింటున్నారు. ఎందుకంటే మీ ఆత్మకు తెలుసు ఈ కాల్ మీకోసం. మీరు అలాంటి వ్యక్తి. మీ హృదయంలో సత్యముంది, ఈమానుంది, ప్రేమ ఉంది. మరి అత్యంత ముఖ్యమైనది ఆ భరోసా. పరిస్థితులు బాగోగులైనా బ్రేక్ కాలేదు. ప్రపంచం మార్పు చూపించింది. ప్రజలు దూరం చేశారు. సంబంధాలు రూపాలు మార్చాయి. కానీ మీరు మీ హృదయపు కాంతిని ఆర్పేయలేదు. మరి దేవుడు కాంతిని ఎప్పుడూ అండెక్ చేయడు. చీకటి ఎంత గాఢమైనా కాంతి చెమకడాన్ని ఎవ్వరూ ఆపలేదు. మరిప్పుడు సమయమొచ్చింది మీ కాంతిని చూపించడానికి. మీకు బహుశా మీకు గుర్తులేదేమో, కానీ జీవితంలో కొన్ని అలాంటి క్షణాలున్నాయి. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారు. వినేవారు ఎవ్వరూ లేరు. సంభాళించేవారు ఎవ్వరూ లేరు. మీరు మిమ్మల్ని మీరే లేపారు. మీరే నడవడం నేర్చుకున్నారు. మీరే బ్రోకెన్ శ్వాసలను జాయిన్ చేసి ముందుకు సాగారు. అదే సమయంలో మీ ఆత్మశక్తి పొందింది. అదే సమయంలో దేవుడు మిమ్మల్ని చెక్కుతున్నాడు. ఈ ప్రపంచం అర్థం చేసుకోదు డైమండ్స్ ఎలా తయారవుతాయి అని. అది కేవలం చమక్ చూస్తుంది, సఫర్ కాదు. మీరు సఫర్ జీవించారు. ఇప్పుడు చమక్ మీదవుతోంది. మూసివేసిన ద్వారాలు అవి అందుకీ మూసివేయబడ్డాయి, మీరు దానికి అర్హులు కాదు అని. అవి మూసివేయబడ్డాయి ఎందుకంటే మీరింకా సిద్ధం కాలేదు. యూనివర్స్ మీరు బలవంతులు కావాలనుకుంది, సెల్ఫ్ కాన్ఫిడెంట్ కావాలనుకుంది, మీ వాల్యూస్ గుర్తించాలనుకుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ విలువ ఎవరో గొంతు, ఎవరో ప్రశంస, ఎవరో ఉనికి నుండి నిర్ణయించబడదు. ఇప్పుడు మీకు అది ఇవ్వబడుతుంది. మొదటి నుండి మీ హిస్సాలో రాయబడింది. మరి గుర్తుంచుకోండి, బ్రహ్మాండపు వ్యవస్థ అత్యంత న్యాయవంతమైనది. అది ఆలస్యం చేయవచ్చు, కానీ తప్పు చేయదు. మీరు హృదయపూర్వకంగా దువా చేసినప్పుడల్లా ఆ దువా గాలిలో కోల్పోలేదు. అది యూనివర్స్ వరకు చేరింది. మరిప్పుడు మీ కర్మలు, మీ ఓపిక, మీ ఆత్మ ఒకే ధున్పై వచ్చినప్పుడు ఇప్పుడు సమాధానం లభిస్తుంది. స్ట్రెయిట్, క్లియర్, ప్యూర్. మీరు ఊహించని రూపంలో. ఇప్పుడు చూడండి, రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. మీకు బార్బార్ ఏంజల్ నంబర్స్ కనిపిస్తాయి. మీకు ఏదో పేరు, ఏదో మాట, ఏదో సింబల్తో లోతైన కనెక్షన్ అనుభూతి అవుతుంది. మీకు అనిపిస్తుంది జీవితం అకస్మాత్తుగా సులభమవుతోంది అని. ఏదో అదృశ్య శక్తి మీకోసం మార్గాలు సాఫ్ చేస్తోంది అని. మీపై ఒక శాంతమైన, చల్లని, మధురమైన సుఖం దిగుతోంది అని. ఇది ఏ కల్పనా కాదు, ఇది డివైన్ ప్రాసెస్. బ్రహ్మాండం ఎవరినైనా లేపినప్పుడు ముందు లోపల శాంతి పంపుతుంది. మరి మీకు ఈ శాంతి లభిస్తోంది. ప్రజలు అడుగుతారు, మీరు ఎలా అంత శాంతంగా మారారు అని. మీరు కేవలం చిరునవ్వుతో చెప్తారు, నాకు తెలుసు, నా ఆశీర్వాదం మార్గంలో ఉంది. మీ ఎనర్జీ మారుతోంది. యూనివర్స్ చెబుతోంది, మీరు హార్ మాన్నా మాన్నేకి బాజీ గెలిచారు. హాలాత్ మీకు బార్ బ్రేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ప్రజలు మిమ్మల్ని వీక్ అనుకున్నప్పుడు, మీ మనసు చాలాసార్లు చెప్పినప్పుడు, ఇప్పుడు బస్ చాలు. ఆ సమయంలో కూడా మీరు ఆగలేదు. బహుశా మీరు ఏడ్చారు, బహుశా మీరు బ్రేక్ అయ్యారు, బహుశా మీరు సైలెంట్ అయ్యారు. కానీ మిమ్మల్ని మీరు పూర్తిగా వదిలేయలేదు. మరి అదే ఆ బాజీ. చాలా తక్కువ మంది గెలుస్తారు. యూనివర్స్ చెబుతోంది, లోపల నుండి హార్ మాన్నా మాన్నే వ్యక్తికి బాహ్య గెలుపు కేవలం సమయం విషయం. మీరా ద్వారం చూశారు. అక్కడ ఎవరూ సహచరులు లేరు. మాట్లాడ్డానికి ఎవరూ లేరు. మీ మంచితనం కూడా మీ వీక్నెస్గా మార్చబడింది. కానీ అయినా మీరు బిట్టర్ కాలేదు. మీరు క్రూయల్ కాలేదు. మీరు హార్ట్ క్లోజ్ చేయలేదు. అదే అతిపెద్ద గెలుపు. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారు గెలుస్తారు, కానీ తమ ఆత్మను కోల్పోతారు. మీరు మీ ఆత్మను సేవ్ చేశారు. యూనివర్స్ ఇప్పుడు చాలా క్లియర్ మాటల్లో మీతో మాట్లాడుతోంది. మీరు ఈ సందేశాన్ని ఇగ్నోర్ చేస్తే మీరు మళ్ళీ మిమ్మల్ని చిన్నవారు చేయడం ప్రారంభిస్తారు. మీరు మళ్ళీ ఆలోచిస్తారు, బహుశా నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, బహుశా ఇదంతా నా మైండ్లో ఉంది, బహుశా నేను దీనికి అర్హుణ్ణి కాదు. కానీ యూనివర్స్ చెబుతోంది, మీరు దీనికి అర్హులు. మీరు భరించినది అక్కడ ఒంటరిగా పాస్ చేసినది వ్యర్థం కాదు. ఇది మీ క్వాలిఫికేషన్ నెక్స్ట్ లెవెల్ కోసం. మీకనిపిస్తుంది మీ జీవితం ఇతరుల కంటే ఎందుకు ఎక్కువ కష్టమైంది అని. ఎందుకంటే మీ కెపాసిటీ ఇతరుల కంటే ఎక్కువ. చిన్నవారు చిన్న పరీక్షలిస్తారు. బలవంతమైన ఆత్మలు కష్టమైన పరీక్షలిస్తాయి. మరి మీరు ఆ పరీక్ష పాస్ చేశారు. ఇప్పుడు జరా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇక్కడి నుండి సందేశం మరింత ముఖ్యమవుతుంది. యూనివర్స్ చెబుతోంది, మీరు చాలా పెద్ద బాజీ గెలిచారు. దీనర్థం ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా సులభమవుతాయి అని కాదు. దీనర్థం ఇప్పుడు విషయాలు సరైన దిశలో నడుస్తాయి. ఇప్పుడు మీరన్నీ బార్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ముందు చేసినవి. ఇప్పుడు మీ కష్టార్జితం సైలెంట్గా పోదు. ఇప్పుడు మీతో అలాంటి వ్యక్తులు జాయిన్ అవుతారు. వారు మిమ్మల్ని తక్కువ కాకుండా ఎక్కువ చేస్తారు. మీరు బహుశా నోట్ చేశారేమో, రీసెంట్ టైంలో కొంతమంది తమంతట తమే దూరమైపోయారు.
యూనివర్స్ చెబుతోంది, ఇది లాస్ కాదు, ఇది ప్రొటెక్షన్. మీ నెక్స్ట్ ఫ్లైట్లో బర్డన్ అయ్యేవారు తమంతట తమే డౌన్లో ఆగిపోతున్నారు. ఇప్పుడు మీకు గిల్ట్ ఫీల్ అవ్వదు మిమ్మల్ని మీరు చూసుకోవడంలో. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచడం మీ రెస్పాన్సిబిలిటీ కాదు. యూనివర్స్ మిమ్మల్ని అడుగుతోంది, మీకు గుర్తుందా ఆ రాత్రులు మీరు ఎవరికీ చెప్పకుండా కన్నీళ్లు కార్చారు? మీకు గుర్తుందా ఆ రోజులు మీరు లోపల బ్రేక్ అయ్యారు కానీ బయట అన్నీ ఫైన్ చూపించారు? యూనివర్స్ చెబుతోంది, నేను అన్నీ చూశాను. మరి అదే కారణం ఈరోజు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరిది అర్థం చేసుకోవాలి. మీరు కేవలం సమయం కాట్ చేయలేదు, మీరు మిమ్మల్ని మీరు చెక్కారు. ఈరోజు మీరు ఏమై ఉన్నారో అది యూన్హీ కాదు. మీ మాటల్లో ఇప్పుడు వెయిట్ ఉంది, మీ సైలెన్స్లో ఇప్పుడు స్ట్రెంగ్త్ ఉంది. మరి చాలా జల్దీ ప్రజలు మీ ప్రెజెన్స్ను ఫీల్ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు యూనివర్స్ ఒక వార్నింగ్ కూడా ఇస్తోంది. సక్సెస్ సమీపంలో వచ్చినప్పుడు ఒక టెంప్టేషన్ వస్తుంది, ఓల్డ్ లైఫ్లోకి బ్యాక్ పోవడానికి. మీరు ఆలోచిస్తారు, చలో ఎలా నడుస్తోందో అలాగే ఫైన్ అని. కానీ గుర్తుంచుకోండి, మీరు గెలిచిన బాజీని మళ్లీ డావ్పై పెట్టకండి. తక్కువలో సెటిల్ అవ్వకండి. మిమ్మల్ని మళ్లీ చిన్నవారు చేయకండి. మిమ్మల్ని ఎగువకు పిలిచారు, బ్యాక్ లౌట్ అవ్వడానికి కాదు.